సో నిన్న మనకు అసెంబ్లీలో సమావేశాలు జరిగినాయి కదా! ఆ సమావేశాల్లో నిన్న మనకి కొన్ని రోజుల నుంచి ఒక ఇష్యూ అనేది జరుగుతుంది. అదేంటి అంటే మన తిరుపతి లడ్డు అనమాట. తిరుపతి లడ్డు అనే విషయం అనేది చిన్న విషయం అనేది కాదు. కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించింది అండ్ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. సో ఈ అంశం పైన నిన్న అసెంబ్లీలో మన నెయ్యిలో జంతువు కొవ్వు కలిసింది. ఎన్‌డిటి రిపోర్ట్ అనేది చెప్పిందని చెప్పేసి మనకు క్లియర్‌గా తెలిసింది. అలాగే నెయ్యిలో నెయ్యి లేదని చెప్పేసి సిట్ అనేది ఇచ్చిందని చెప్పేసి అది కూడా మనకి క్లారిటీ ఉంది. అండ్ లడ్డు ప్రసాదం అనేది కల్తీ అనేది జరిగింది. ఇది పక్కా 100% కల్తీ అనేది జరిగింది. ఇది చాలా అంటే చాలా అత్యంత నేరమైన ప్రకటనగా చెప్పారనమాట. ఈ కేసులో టోటల్‌గా 36 మంది నిందితులు అనేవాళ్ళు ఉన్నారనమాట. సో భగవంతుడి డబ్బు దోచుకొని కానీ, భగవంతుడితో ఆటలాడుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉండదు. వాళ్ళకి తరాలనేవి లేచిపోతాయని చెప్పేసి కళ్యాణ్ గారు పక్కాగా చెప్పారనమాట. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు, వదలకూడదు అనేది కూడా కళ్యాణ్ గారు చాలా అంటే చాలా స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ని యాడ్ చేస్తాను. నిన్న కళ్యాణ్ గారు ఏం మాట్లాడారనేది చూడండి. ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి. అధ్యక్ష క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళకి ఎరుక. మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా జంతువు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. సిబిఐ ఇచ్చిన ఛార్జ్షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. ధర్మానికి సంబంధించిన విషయం అధ్యక్ష. సో అసలు ఒక్క చుక్క పాలు కూడా లేదు, ఒక చుక్క పాలు కూడా లేకుండా ఈ నెయ్యిని అనేది లడ్డూలు అనేది తయారు చేశానని కూడా చెప్పారు. అరాచకాల్లో నూతన ఆవిష్కరణ చేసిన గత పాలకులకు ఉంది అని చెప్పేసి కూడా మనకు చెప్పారనమాట. సో అది ఎవరు చేశారు ఏంటి అనేది పక్కన పెడితే, సో లడ్డు అనేది కల్తీ అయితే జరిగింది. సో లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం అత్యంత తీవ్రమైన నేరం అని చెప్పేసి ఎవరిని వదలకూడదు, ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అనేది. సో మనకి కల్తీ జరిగింది అండ్ కొన్ని రసాయనాలు కూడా వాడారని కూడా అంటున్నారు. అది మనకి సింథటిక్ ఈస్టర్న్ ఇలాంటి కొంచెం కొన్ని రసాయనాలు వాడేసి చేశారని చెప్పేసి, దాంట్లో 1% కూడా పాలు అయితే కలవలేదు అని చెప్పేసి అయితే పక్కగా చెప్పుకొచ్చారు. అండ్ అలాగే దీంట్లో 36 మంది నిందితులు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఈ లడ్డుకు సంబంధించింది ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయన్నమాట. అండ్ ఇంకొకటి, ఒక కంపెనీకి సంవత్సరానికి ఉండాల్సిన టర్న్ ఓవర్ 250 కోట్ల నుంచి 150 కోట్ల వరకు తగ్గించారని కూడా చెప్పారనమాట. ఒక రోజుకి 4 లక్షల లీటర్ల పాలను సేకరించాలన్న నిబంధన కూడా 11 కోట్ల లడ్డూలు విక్రయించారని చెప్పేసి, ఆ 11 కోట్ల లడ్డూలో 1 లక్ష లడ్డూలు మన అయోధ్య రామ మందిర్ ఉంది కదా, ఆ అయోధ్య రామ మందిర్కి పంపించడం జరిగిందనమాట. సో 1 లక్ష కోటి జరిగిందనమాట. అసలు ఇది మన ఇక్కడ మన హిందూ ధర్మంలో జరిగింది కాబట్టి ఇలా ఉంది. అదే వేరే ఏ దేశంలో అయినా జరిగినా, ఏ మతంలో జరిగినా కానీ ఇంత అయితే కూల్గా అయితే ఉండరని అయితే కూడా కళ్యాణ్ గారు అయితే చెప్పుకుంటూ వచ్చారనమాట. అండ్ హిందూ ధర్మానికి కాకుండా ఏ ధర్మానికి జరిగినా కూడా ఇంత ఇదిగా అయితే ఉండరని కూడా. తప్పు ఏ ప్రభుత్వం వాళ్ళు చేశారా, ఏ పార్టీ వాళ్ళు చేశారా, ఏ పార్టీకి కూడా అతీతం కాదు. ఇక్కడ మనకి శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించింది అండ్ దేవుడికి సంబంధించింది, మన తెలుగు సాంప్రదాయాలకు సంబంధించింది. మనం తినే ఒక ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ఎంత అపవిత్రం అనేది అందరికీ తెలిసింది. అసలు ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని అయితే పక్కాగా అయితే శిక్షించాలి, ఎవరిని కూడా వదలకూడదు. అండ్ ఇంకొకటి, అసలు దేవుడితో ఆటలాడుకున్న వాళ్ళు పాతాళంలోకి వెళ్తారు. అసలు ఒక లడ్డూని కొన్ని వేల కోట్ల మంది జనాలు నమ్మే ఒక భగవంతుడి లడ్డూని ఎలా కల్తీ చేయాలి అనిపించింది అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ సో ఇదైతే చాలా అంటే చాలా పెద్ద తప్పండి ఇలా చేయడం అనేది. ఇది ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఎవరైనా కూడా ఒక కేసుని ముందుకు తీసుకొని వచ్చేసి, సో ఇది మనకి చెప్పారు కాబట్టి తెలిసింది. ఒకవేళ చెప్పకపోతే కనుక మనం అదే తినేవాళ్ళం కదా. సో అదైతే కరెక్ట్ కాదని అయితే నేనైతే చెప్తాను. అండ్ సో మన హిందూ ధర్మానికి సంబంధించింది, మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఈ తప్పు జరిగింది అని చెప్తే మాత్రం, అండ్ ఇలా చేస్తే మాత్రం మనకైతే మంచి జరుగుతుంది. లేదు అంటే కనుక ఇదే ఆసరగా తీసుకొని ఇంకా కొన్ని తప్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి, సో ఈ అవకాశాన్ని వేరే వాళ్ళకు కూడా ఇవ్వకుండా, సో ఇది ఇక్కడే ఖండించాలని చెప్పేసి మన ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ప్రభుత్వాలని కొంచెం బాగా దృష్టి పెట్టేసి చర్య తీసుకుంటే కనుక ఇవి ఇక్కడితో ఆగిపోతాయి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఒకవేళ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దోషులకి శిక్ష పడాల్సిందే, ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగకపోతే ఇది ఒక పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్, హూఆర్ ఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్.
దే షుడ్ బి పనిష్డ్. ఇక్కడ ఎవరైతే ఆ నెయ్యిని సరఫరా చేశారో వాళ్ళు మనకి 2023 మధ్యలో మాత్రమే ఆ సరఫరా చేయడం అనేది జరిగిందనమాట. ఆ నెయ్యి కల్తీ నెయ్యి, ఆ కల్తీ నెయ్యిలో చాలా అంటే చాలా రకాల ఒక 2, 3, 4 రసాయనాలని యాడ్ చేశారని చెప్పేసి, కెమికల్స్ని యాడ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఆ కెమికల్స్లో ఏముంది అనేసి ఆ దేవుడికే తెలుసు, మనకైతే తెలియదు. బట్ ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మనం దర్శించుకుంటున్నాం కాబట్టి, ప్రసాదం తీసుకుంటున్నాం కాబట్టి తింటున్నాము. బట్ ఈ తప్పు చేసిన వాళ్ళని అయితే, ఈ కేసుని ఎవరైతే పొడిగించాలని చెప్పేసి చూస్తారో వాళ్ళకి ఇంకా చెడు జరుగుతుంది తప్పితే మంచి అయితే జరగదని అయితే అనుకుంటున్నాము. ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కేసులని క్లోజ్ చేస్తారని చేసి, గవర్నమెంట్ బోర్డు నివేదికలో నెయ్యి జంతువుల కొవ్వు కలిసిందని చెబితే సిబిఐ నేతృత్వంలో సిట్ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యే లేదని కూడా తేల్చి చెప్పడం అనేది జరిగిందనమాట. దీంట్లో పామాయిల్ ఇంకా రసాయనాలు వేరే కలిసాయని కూడా పక్కాగా ఆధారాలు వచ్చాయని కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది కూడా దర్గాకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏ క్రిస్టియానికి ఇలాంటివి వచ్చినా కూడా ఊరుకునే వాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పెట్టిన ప్రసాదాన్ని అపవిత్రం చేసి తప్పు లేదని కూడా కప్పిపుచ్చుకుంటున్నారు. ఇదైతే చాలా అంటే చాలా ఖండించదు. మనం తినే తిండిలో కల్తీ ఉంది, పాలల్లో కల్తీ ఉంది, ఫుడ్లో కల్తీ ఉంది, బయటికి వెళ్ళినా కల్తీ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కల్తీ ఉంది. చివరికి మనం ఇచ్చిన దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ కలపడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు దేవుడితో ఆటలు ఆడడం అనేది అసలు ఎంత సింపుల్గా అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. దేవుడితో పెట్టుకున్న వాళ్ళు కూడా పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళే, ఎవరు కూడా బతికి బయట కట్టినట్టుగా లేదు. సో దయచేసి దేవుళ్ళతో ఆటలాడుకోకండి, హిందూ ధర్మాలతో ఆటలాడకుండా సో ప్రసాదంలో ఇలాంటి తప్పులు అనేవి ఇంకొకసారి చేయకుండా చూడండి అని చెప్పేసి అయితే కొన్ని కోట్ల మంది గత టీటీడీ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బోర్డు వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఉన్న వాళ్ళని వెనకలేసుకొని వస్తూ ఉంటే కనుక, ఈ విషయంలో వెనకలేసుకొస్తుంటే కనుక సో వాళ్ళే ఈ పాపానికి పాల్పడ్డారని చెప్పేసి మనకైతే స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఈ కల్తీ 1994లో 11 కోట్ల మంది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే దాంట్లో 48.76 కోట్ల మందికి లడ్డు ప్రసాదం అనేది అందింది. అండ్ ఇంకొకటి 20.10 కోట్ల లడ్డులు నకిలీ లడ్డులుగా ప్రకటించడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఆ 11 కోట్ల రసాయనాలతో నిండిన ప్రసాదాన్ని కొన్నారు. అంటే ఆ 11 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కల్తీ నెయ్యిని కొన్నారు, తినడం కూడా జరిగిందనమాట. Before blaming anybody else, every Hindu has to take a responsibility for this.